ఫైట్ 5 లో లాస్ట్ స్టోరీ చూద్దాం. కాకినాడ జిల్లాలో వెలి ఘటనపై టీవీ9 ఇంపాక్ట్ కనిపిస్తోంది. తోటపేటలో విచారణ చేపట్టారు అధికారులు. టీవీ9 వరుస కథనాలతో తోటపేట గ్రామస్తులు తెరపైకొచ్చారు. తాము ఎవరిని వెలివేలే చెబుతున్నారు గ్రామ పెద్దలు. ఇదంతా కూడా రమణ అనే వ్యక్తి చేస్తున్న రాద్ధాంతం అంటూ ఆరోపిస్తున్నారు. శాంతి కమిటీ సమావేశానికి రావాలంటున్నారు అధికారులు. వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు గ్రామ పెద్దలు. బాట విషయంలో తమ మాట వినలేదని కాకినాడ జిల్లా తోటపేటలో ఏకంగా 43 కుటుంబాలను వెలివేసినటువంటి ఘటన సంచలనం రేపింది. దీనికి సంబంధించి టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. ఇక దీంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. గ్రామ పెద్దలు సైతం ఉలిక్కిపడ్డారు. వారంతా కూడా ప్రస్తుతం తెరపైకొచ్చారు. వెల్ఫేర్ ఆఫీసర్ వాణి తోటపల్లికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. ఉన్నతాధికారులకు నివేదిక సైతం ఇస్తామని తెలిపారు. కానీ తమకు సత్వర న్యాయం, శాశ్వత పరిష్కారం కావాలంటున్నారు బాధితులు. అది వెలి బాధితుల ఆవేదన. ఇక తోటపల్లి గ్రామ పెద్దలు తమ వర్షాన్ని వినిపించారు. తాము ఎవరిని వెలివేలేదని చెప్తున్నారు. ఇదంతా రమణ అనే వ్యక్తి చేస్తున్న రాద్ధాంతం అంటూ గ్రామ పెద్దలు ఆరోపించారు. ఏ గొడవ జరిగినా సరే రామాలయ దగ్గర మీటింగ్ వేసుకుని అది వాళ్ళిద్దరిని సమావేశపరిచి ఇది నీ తప్పురా ఇది నీ తప్పురా అని చెప్పి ఒకే చేస్తారండి మా పెద్దలు ఎవరైనా సరే. అలాంటిదే ఆ డీటీ గారు ఎస్ఐ గారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళని రెండు అబ్బాయి కూర్చొని తేల్చేసుకుందాం మనం గొడవలు లేకుండా చెప్పారండి గ్రామ పెద్దలు. మేము గుడి దగ్గర రావాల్సిన పని ఏంటన్నా మళ్ళీ 11 మందిని కాకినాడ సిఐ ఆఫీస్కి పెట్టేయండి కేసు. ఈయన కేసులు పెట్టేనేవండి. మేమేమో తిరగటామండి. చదువుకున్నాను కదా నా అహంకారంతో ఇలాగంత కుటుంబాలని ఆయన ఏడిపిస్తూ మళ్ళీ మమ్మల్ని కుటుంబం ఏడిపించడానికి పెడుతున్నాడండి. ఎందుకని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 43 కుటుంబాలను వెలివేశారు కొంతమంది. మరి టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటారో మా ప్రతినిధి సత్యనాడి తెలుసుకుందాం. సత్య, రిపోర్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ రిపోర్ట్ ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది అండ్ వాళ్ళపై ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే ఈ నెల 20వ తారీఖున ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి శాంతి కమిటీ అని చెప్పేసి శాంతి కమిటీకి హాజరవ్వాలంటూ కూడా. ఎందుకంటే నిన్న ఒక గ్రామ పెద్దలంతా కూడా సమావేశమయ్యి ఘటన గురించి చర్చించుకున్నారు. కావాలని ఇదంతా రాద్ధాంతం చేస్తున్నారు. ఒక వ్యక్తి అంటే రమణ అనే వ్యక్తి విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే రమణ అనే వ్యక్తి వాళ్ళ బ్రదర్కి సంబంధించినటువంటి స్థలం వివాదంలో గ్రామస్తులంతా కూడా కాస్త వ్యతిరేకంగా ఉన్నారంటూ కూడా రమణ ఆరోపణ. అయితే బ్రహ్మయ్య అనే వ్యక్తి ఈ రమణ అనే వ్యక్తి రెండో వివాహం చేసుకున్నప్పుడు గ్రామస్తులకి చెప్పకుండా చేసుకోవడంతోనే కక్ష పెట్టుకున్నారని వీళ్ళు చెప్తున్నారు. అయితే బ్రహ్మయ్య అనే వ్యక్తి సాక్షాంతం పెట్టడంతో మళ్ళీ బ్రహ్మయ్య ఇంకొక వేరే పెళ్లి చేసుకోవడంతో ఈ రమణ అనే వ్యక్తి బ్రహ్మయ్యకి సపోర్ట్ చేయడంతో కుల బహిష్కరణ వాళ్ళంతా బహిష్కరణ చేశారు. అంటే వీళ్ళంతా వెలివేసినటువంటి పరిస్థితి అన్నట్టు నిన్న వాళ్ళు ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే మాకు చెప్పకుండా పెద్దలకు చెప్పకుండా వీళ్ళు పెళ్లి ఎలా చేసుకుంటారు, అక్కడ సాక్షాంతకం ఏ రకంగా పెడతారనేది నిన్న గ్రామ పెద్దలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి చెప్పినటువంటి పరిస్థితి. అంటే గ్రామంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్లను వీళ్ళు ఎందుకు ఆచరించట్లేదు అనేది బహిరంగంగా చెప్పారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంకా వెలి అనే పదాన్ని వింటుంటేనే అసలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇలాంటి ఘటనలు, అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో తాళరేవు ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా అమానుషంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అధికారులు స్పందించారు. ఈ నెల 20వ తారీఖున శాంతి కమిటీలో అందరూ రావాలని చెప్పడంతో మేము రావని హుకుం జారీ చేసినటువంటి అధికారుల నేపథ్యంలో మరి ఇప్పుడు ఎంఆర్ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరైనా సరే ఒకే కులానికి చెందినటువంటి వారు బహిష్కరణ అంటే వెలివేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ కనుక ఇందులో పెద్దలు చర్చించి ఒక వర్గానికి చెందినటువంటి 43 కుటుంబాలకు పైగా వెలివేశారు. వీళ్ళని కూర్చోబెడతాము. వీళ్ళని కూర్చోబెట్టిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు దాన్ని బట్టే మేము ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటాం అనేది మాత్రం ఎంఆర్ఓ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఎంఆర్ఓ గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తోటపేటకు సంబంధించినటువంటి 350 కుటుంబాలకు సంబంధించి ఇప్పటికే సాంఘిక సంక్షేమకు సంబంధించినటువంటి అధికారులు అక్కడికి వెళ్ళి మాట్లాడారు. కానీ ఇంకా పెద్దలు ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కేవలం చిన్నపాటి గొడవలతోనే ఈ పరిస్థితులు అయితే మాత్రం తోటపేటలో నెలకొన్నాయి. మరి చూడాలి మరి అధికారులకి వీళ్ళందరూ కూడా స్పందిస్తారా లేదా అనేది. థ్యాంక్ యూ సత్య.